కర్ణాటక రాజకీయాల్లో సీఎం సిద్ధరామయ్యకు ఎంత పవర్ ఉందో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు అంతే పవర్ ఉంది. ఎందుకంటే ఆయన రింగ్ మాస్టర్. డీకే శివకుమార్ అటు హైకమాండ్ దగ్గర పలుకుబడిని, ఇటు కర్ణాటకలో ఏకకాలంలో తన బలాన్ని ప్రదర్శిస్తారు. తెలంగాణలోనూ అలాంటి డీకే శివకుమార్ ఒకరు ఆవిర్భవించే అవకాశం కనిపిస్తోంది. ఆయనెవరో కాదు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. డబ్బులకు కొదవలేని బడా కాంట్రాక్టర్ మాత్రమే కాదు, మంచి రాజకీయ వ్యూహకర్త కూడా. ఇప్పుడు ఖమ్మం సీటును తన సోదరుడికి ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి సక్సెస్ అవుతారా? డీకే తరహాలో తెలంగాణలో పవర్ఫుల్ గా మారతారా? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పవర్ఫుల్. పట్టుబట్టి మరీ తన అనుచరులకు టికెట్లు. భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పొంగులేటి క్యాంప్లోనే. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు పవర్ఫుల్ లీడర్. సీనియర్ తుమ్మల నాగేశ్వరరావు ఉన్నప్పటికీ ఆయనకు లేనిది పొంగులేటికి ఉన్నది ఒకే ఒక్క ప్లస్ పాయింట్. అదే లాబీయింగ్ అండ్ మనీ పవర్. ఈ రెండు రాజకీయాల్లో ఎంత ముఖ్యమో చెప్పాల్సిన పని లేదు. కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు భేటీ అయి చర్చలు జరిపిన తరువాత, కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తరువాత మాత్రమే పొంగులేటికి నమ్మకం కుదిరి హస్తం పార్టీలో చేరారు. చేరినప్పటి నుండి తనదైన ముద్ర వేస్తున్నారు. పట్టుబట్టి మరీ తన అనుచరులకు టికెట్లు ఇప్పించుకున్నారు, గెలిపించుకున్నారు. భద్రాచలం నుంచి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫలితాలు వచ్చిన రోజునే కాంగ్రెస్ క్యాంపులో చేరేలా చేసుకున్నారు. మంత్రి పదవితో పవర్ఫుల్ గా మారారు. ఖమ్మం ఎంపీ సీటును తన సోదరుడికి ఇప్పించుకునేందుకు ప్రయత్నం. పొంగులేటి తరపున వ్యవహారాలు చక్కబెట్టే ప్రసాద్ రెడ్డి. ప్రసాద్ రెడ్డికి ఎంపీగా టికెట్ ఇప్పిస్తే పొంగులేటికి మరింత బలం. ఇప్పుడు ఖమ్మం ఎంపీ సీటును తన సోదరుడికి ఇప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి పొంగులేటి ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా చర్చించారు. గతంలో ఖమ్మం ఎంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈసారి తన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డికి ఆ సీటు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. పొలిటికల్ ఫేస్ గా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్న వెనుక నుండి అన్ని విషయాలు చక్కబెట్టేది ప్రసాద్ రెడ్డినే. నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయకర్తగా ఆయన పనిచేస్తూ ఉంటారు. శాసనసభ ఎన్నికల్లోనూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గెలుపు కోసం అవిశ్రాంతంగా పనిచేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నాయకత్వం, ఆయనకున్న పరిచయాలు, ప్రసాద్ రెడ్డి కార్యకర్తలతో కలిసిపోవడం వంటి అంశాలు ప్రసాద్ రెడ్డి గెలుపుకు ఉపయోగపడుతుందని పొంగులేటి వర్గీయులు చెబుతున్నారు. కర్ణాటకలో డీకే శివకుమార్ తరహాలో తెలంగాణలో పొంగులేటి. ఎంపీగా ఢిల్లీలో వ్యవహారాలు చక్కబెట్టే డీకే శివకుమార్ సోదరుడు సురేష్. ఇప్పుడు పొంగులేటి సోదరుడు గెలిస్తే అదే తరహా రాజకీయం. కాంగ్రెస్ హైకమాండ్ సానుకూలంగా స్పందించి ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇస్తే పొంగులేటి మరింత బలం పుంజుకుంటారు. ఢిల్లీలోనూ హైకమాండ్ వద్ద పలుకుబడి పెంచుకోవడానికి తనకు ఓ ప్రతినిధి సిద్ధమైపోతారు. కర్ణాటకలో డీకే శివకుమార్ తన సోదరుడు డీకే సురేష్ను ఎంపీగా పోటీ చేయించి గెలిపించి ఢిల్లీకి పంపిస్తూ ఉంటారు. అక్కడ కాంగ్రెస్ హైకమాండ్తో నిరంతరం టచ్లో ఉండి శివకుమార్ తరపున వ్యవహారాలు చక్కబెడుతూ ఉంటారు. ఇప్పుడు పొంగులేటి కూడా డీకే శివకుమార్ తరహాలోనే తన సోదరుణ్ణి ఢిల్లీకి పంపాలి అనుకుంటున్నారు. డీకే సురేష్ లాగానే ప్రసాద్ రెడ్డికి మంచి ఆర్గనైజింగ్, లాబీయింగ్ స్కిల్స్ ఉన్నాయి. అందుకే తన సోదరుణ్ణి ఎట్టి పరిస్థితుల్లోనూ ఢిల్లీకి పంపాలని పొంగులేటి పట్టుదలగా ఉన్నారు. ఖమ్మం నుంచి ఓసారి గెలిచిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్లో చేరి తన పట్టు నిరూపించుకునే ప్రయత్నం. మనీ పవర్, లాబీయింగ్ పవర్ పొంగులేటి బలం. పొంగులేటి శ్రీనివాస్
శ్రీనివాసరెడ్డి రాజకీయ పయనాన్ని చూస్తే ఆయన ఓసారి ఎంపీగా స్వల్ప తేడాతో గెలిచారు. మరోసారి ఆయనకు బీఆర్ఎస్లో టికెట్ రాలేదు. కానీ జిల్లా మొత్తం పట్టు పెంచుకున్నారు. కాంగ్రెస్లో చేరి తన పట్టు నిరూపించుకున్నారు. సీనియర్లు ఉన్నా తనదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పుడు ఖమ్మం ఎంపీ సీటు విషయంలో హైకమాండ్ను మెప్పించి సోదరుడికి ఇప్పించుకోగలిగితే తెలంగాణ డీకే శివకుమార్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి బలంగా ఎదిగిపోతారని అనుకోవచ్చు.